మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రుణం చెల్లించలేదని రైతులపై బ్యాంక్ అధికారుల దౌర్జన్యం. రైతు ఇంటి తలుపులు తొలగించిన బ్యాంక్ అధికారులు. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి దోషులను వెంటనే శిక్షించాలి. ములుగు జిల్లా కేంద్రంలోని సీసీటీవీ కమాండ్ కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన రిక్వెస్ట్ స్టాప్లో బస్సులు ఆపడం లేదంటున్న విద్యార్థులు, మహిళలు. అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు. రూపాయలు 2.25 కోట్ల విలువ చేసే గంజాయి స్వాధీనం. బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని పాత బస్తీ నందు గల గడియారం హాస్పిటల్లో కురిసిన వర్షానికి గడియారం హాస్పిటల్లోకి ఒక నదిలా మరుగునీరు ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడే లేదని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎంఎఫ్టీ ఫరూక్ కె రామకృష్ణ, సిపిఎం పార్టీ నగర నాయకులు ఎస్డి కాజా పాషా, మహబూబ్ పాషా తదితరులు కలిసి గడియారం హాస్పిటల్లో పర్యటించారు. ఇప్పటికైనా తక్షణమే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి పెంచి గడియారం హాస్పిటల్ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించి డాక్టర్లను, నర్సులను, సిబ్బందులను నియమించి మౌలిక వసతులు కల్పించాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీగా రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెడతామని వారు హెచ్చరించారు. భరత్ గారు వచ్చి హాస్పిటల్ విజిట్ చేసిపోయారు తప్ప ఎటువంటి సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇక్కడ వస్తున్న వాళ్ళందరూ కూడా పేద, దళిత, బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన ప్రజలు వచ్చి అనేక గ్రామాల నుంచి ఇక్కడ ఆపరేషన్ చేసుకోడానికి వస్తారు. ఇక్కడ వచ్చే ఆపరేషన్ చేసే వాళ్ళకి ఈరోజు ఎటువంటి సౌకర్యం కల్పించకపోగా వర్షాలు, వానలు వచ్చినప్పుడు ఈ రకంగా గలీజీలు మొత్తం రూమ్లో వచ్చి పేషెంట్లు నివసించే ప్రాంతాల్లో ఆపరేషన్ చేసిన అక్కడ చోట కూడా ఈ యొక్క మురికి నీరు ఆ రకంగా రావడంతో ఏదైనా పేషెంట్లకు ఇన్ఫెక్షన్ అవుతే ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు ఆ రకంగా సమాధానం చెప్తారు, ప్రజలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కర్నూలు నగరంలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ, మినిస్టర్ కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, డిఎంఎండ్హెచ్ఓ సంబంధించిన అధికారులు కానీ తక్షణమే సమావేశపరిచి ఈ యొక్క గడియారం హాస్పిటల్ అభివృద్ధి కోసం తక్షణ పనులు చేయాలి. అదేవిధంగా డాక్టర్లు, సిబ్బంది, నర్సులు లేక కూడా ఈ యొక్క హాస్పిటల్ తల్లిదండ్రులైన అనాథగా మారింది. తక్షణమే ఈ సమస్యల పరిష్కారం కోసం నూతనంగా వచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీడియో ఆడి అన్నీ వీడియో లేవనా నీళ్ళు రావు. అసలు అబ్బాయి లేదు. సోపు పెడితే ఎవరు అనుకుంటున్నా కదా జలుబు చేసింది కదా. ఇంకా పొండి లేక మీరు ఓపెనింగ్ కదా ఆటో रुपये देखिए आने में बता कंटिन्यू
తెలంగాణలోని నిజామాబాద్లో షాకింగ్ సంఘటన జరిగింది. పేకాట ఆడుతూ పోలీసులకు 4 మహిళలు చిక్కారు. పట్టణంలోని సరస్వతి నగర్లో నీలఫర్ ఆసుపత్రిలో 4వ అంతస్తులో డబ్బు పెట్టి పేకాట ఆడుతున్న 4 మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళల నుంచి 15,000 రూపాయల నగదుతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీసులకు పట్టుబడ్డ మహిళలంతా ప్రముఖ వైద్యుల సతీమణులని సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి మహారాష్ట్ర బుల్దానా ధూలే జిల్లాకు తరలి వస్తున్న గంజాయి కంటైనర్ను తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్టు వద్ద స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 900 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ 2.25 కోట్లు ఉంటుందని అన్నారు. 8 మందిపై కేసు, 2ని అరెస్ట్ చేశామని తెలిపారు. లాస్ట్ 5 years ఇంత పెద్ద సీరియల్ జరగలేదు ఆదిలాబాద్. ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము మాట్లాడాం. గత ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదు, వారికి కావాల్సిన రాయితీలు ఇవ్వలేదు, మైనింగ్ రద్దు చేశారు. చంద్రబాబు కేంద్ర పెద్దలతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అసలు చర్చలేదు. వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరగనివ్వమని అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పష్టంగా చేశారు. కేంద్రం ఇటీవల 500 కోట్ల గ్రాంట్ కూడా ఇచ్చింది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో స్టీల్ ప్లాంట్ 1 రూపాయి కూడా రాలేదు. కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు, స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు, ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, చర్చలు జరుపుతున్నారు. అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు. కానీ రోజు ట్వీట్లు పెడతారు వైకాపాలు. అదేంటో నాకు అర్థం అవ్వదు. అరే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలా? విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఎవరైనా మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి? ఎప్పుడు ఎవరైనా చెప్పారా? మా రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు? దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే, ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఆయన కూడా అడగండి మీరు. ఏంటమ్మా? అక్టోబర్ 2న ప్రజా ఉద్యమానికి ప్రజా సంఘాలు పిలుపునిస్తుంది. అంటే గవర్నమెంట్ నుంచి ఒక ఇన్సూరెన్స్ అనేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే ఇన్సూరెన్స్ ఇచ్చారండి. ప్రతి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారే, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. ఇంకేం ఇన్సూరెన్స్ కావాలి? మళ్ళీ 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. ఇంకా చేయాలి. గత 5 ఏళ్ళలో 1 రూపాయి రాలా. మేము అన్నీ చేస్తున్నాం, ఇంకా చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువు బంగాళాఖాతం ఆనుకొని ఉన్న అల్పపీడనం క్రమేపీ బలహీనపడుతుందని విశాఖలోని వాతావరణ కేంద్రం బుధవారం పేర్కొంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా ఆంధ్రలో 1-2 చోట్ల భారీగాను, చాలా చోట్ల ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాలో చాలా చోట్ల మంగళవారం నుంచి వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో గురువారం నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.
హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో జరిగిన సమగ్ర కుల గణన బీసీ రిజర్వేషన్లు పెంచాలని బుధవారం విస్తృత స్థాయి సమావేశంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు కట్టుబడి ఉంటామని మహేష్ గౌడ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికకు పోతామని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వీరితో పాటు బీసీ సంక్షేమం సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జాబుల శ్రీనివాస్ ప్రకాష్తో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మనం 42% రిజర్వేషన్ ఇస్తాము అని చాలా సమాలోచన చేశారు. నేను ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పాను. నేను ప్రవేశపెట్టాను కామారెడ్డిలో ఈ బీసీ డిక్లరేషన్. నేను వేరే ఎమ్మెల్సీగా ఉన్నాను, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు నేను ఇంకా పీసీ అధ్యక్షుడు అవ్వలేదు. ఇలా జరిగి ఇప్పుడు కులగణన చేయకుండా ఎన్నికలకు పోతే బీసీ నాయకుడిగా నేను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే మాట చెప్పినప్పుడు ఇబ్బందులైనా ఫండ్స్ రావాలని తెలిసినా ఓకే, ನಾನು వచ్చిన మాట ప్రకారం కులగణన తర్వాత ఎన్నికలకు పోదాము అనే మాట రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ విధి విధానాలు కంప్లీట్ చేసుకొని ఎన్నికలకు పోతాం. దాంట్లో సంశయం అవసరం లేదు. ఒకరోజు వెనక ముందు కానీ ఇది అయి తీరుతుందని ఆశాభావం నాలో ఉంది. పోతే ఇవాళ కులగణనలకు మనం ముందడగానే బీఆర్ఎస్ నాయకులు ఇళ్ళు తిరుగుతూ ఉన్నారు. నేను ఎక్కడ పేపర్లు చూశాను. ఇటీవల అమలాపురం పట్టణం రావుల చెరువు ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఒక మహిళ మృతి చెందడం జరిగింది. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో శెట్టి బలిజా హెల్పింగ్ హ్యాండ్స్ శెట్టి బలిజా సామాజిక వర్గీయులు నగదు సేకరించారు. ఇలా వచ్చిన నగదును బాధిత కుటుంబాలకు బుధవారం అందజేశారు. మృతులు గొవ్వాల నాగలక్ష్మి కుటుంబానికి 1,30,000, చొల్లంగి మారుతి సుబ్రహ్మణ్యంకు 10,000, కట్ట వెంకట్, దూనబోయిన సుబ్బలక్ష్మి, దూనబోయిన గాయత్రికి, శాంతికి, బొక్కప్రియకు వేరువేరుగా 10,000 రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెల్లబోయిన శ్రీనివాసరావు, మట్టమర్తి, మీరా సాహెబ్, శెట్టి, గొవ్వాల రాజేష్, కూడిపూడి భారత్ భూషణ్, గుత్తుల చిరంజీవి, కొమ్ముకు రమణ, చిట్టూరి పెద్దబాబు, దొమ్మేటి వెంకటేశ్వరరావు, శేఖర్, నాగరాజు, తేజ తదితరులు పాల్గొన్నారు. చేస్తే బాగుంటుందని అనుకుని ఈ సెట్ బెల్ట్ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూపులు స్థాపించడం, ఆ గ్రూపును స్థాపించిన వెంటనే పోస్ట్ చేసిన వెంటనే అక్కడి నుంచి మన సంఘ సోదరులందరూ 100 రూపాయల దగ్గర నుంచి 10,000 దాకా ఈ హెల్పింగ్ హ్యాండ్స్కి అందజేయడం జరిగింది. దీన్ని అందరినీ కలెక్ట్ చేసి 1,90,000 రూపాయలని ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా సంఘం తరపున ఆదుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ హెల్పింగ్ హ్యాండ్స్ సెట్టుబెల్లి హెల్పింగ్ హ్యాండ్స్ తరపున ఎవరికైనా ఏదైనా ఆపద జరిగినప్పుడు మన సెట్టుబెల్లి సంఘీయులందరూ కూడా దీనిని స్పందించి వాళ్ళకి వెంటనే వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని తలంచడం జరిగింది. దానికి అనుగుణంగా సంఘ సోదరులందరూ కూడా ఉవ్వెత్తున ఒక సంఘీభావం తెలిపి సుమారు 1,90,000 రూపాయలు, అదేవిధంగా హైదరాబాద్ సెట్టిబల్లి సంఘం వాళ్ళు కూడా 1,50,000 ఆ పైబడి తీసుకురావడం కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఆడ కలెక్ట్ చేసిన డబ్బుని మేము వీళ్ళ యొక్క ఆరోగ్యపరంగా కానీ ఒక ఇల్లు కట్టుకునే విధంగా కానీ ఉపయోగపడుతుందని ఈ రోజున మరి ఈ డబ్బుని ఇక్కడ వచ్చి అందజేయడం జరుగుతూ ఉంది. మరి సీఎంసీ స్థలం బయ్యారం గ్రామానికి చెందకుండా కొంతమంది స్వార్థపరులు కాజేయాలని చూస్తున్న క్రమంలో అఖిలపక్ష పార్టీలు ఈరోజు నిరసన కార్యక్రమంకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం తీసుకున్న అఖిలపక్ష నాయకులను మరియు బుక్యారవి నాయక్ గారిని అరెస్ట్ చేయడం దుర్మార్గం. ఎప్పుడు లేని విధంగా పోలీసులు 10ల సంఖ్యలో ఇతర ప్రాంతాల నుండి బయ్యారం మొత్తాన్ని చుట్టుముట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించండి. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయండి అని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంచెలంచెలుగా అభివృద్ధి కార్యక్రమాలను సంతృప్త స్థాయిలో పూర్తి చేయడం జరుగుతుంది. రాష్ట్ర రవాణా మరియు యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా పరిషత్ ప్రాంగణంలో 454.50 లక్షల జెడ్పీ నిధులతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ కి రాష్ట్ర రవాణా మరియు యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జెడ్పీ చైర్పర్సన్ జ్యేష్ఠ శారద, కడప
కమలాపురం ఎమ్మెల్యేలు ఆర్ మాధవిరెడ్డి, పుత్త చైతన్య రెడ్డి హాజరుపరిచారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఓ సుధాకర్ రెడ్డి, టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు, పలువురు జిల్లా అధికారులు, జెడ్పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వాడవాడల్లో ప్రభుత్వం యొక్క పనితీరుపై గత 100 రోజుల్లో ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ఈ ప్రజలకు అందాయో సమీక్షించుకుంటూ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఎక్కడ చూసినా ఆశేష స్పందన ఉంది. ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో అవి తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు అందించాము. అందుకే గర్వంగా ప్రజల మధ్యకు వెళ్తున్నామని గర్వంగా చెప్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైంది. ఏవైతే సంక్షేమ ఫలాలు ఇస్తామని చెప్పామో అవన్నీ ఇంటింటికి అందిస్తున్నాం. ముఖ్యంగా 4,000 రూపాయలు పెన్షన్ మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 250 రూపాయలు పెంచుకుంటూ పోతే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒకేసారి 4,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. 65 లక్షల లబ్ధిదారులకు ఈ రాష్ట్రంలో పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చాం. అలాగే నిరుద్యోగుల విషయానికి వస్తే రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఒక్కటి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 1వ క్యాబినెట్లోనే డిఎస్సిపై సీఎం గారు సంతకం చేయడం, అలాగే మంత్రివర్గంలో కూడా ఆమోదించడం జరిగింది. అతి త్వరలోనే 16,500 డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏవైతే చెప్పామో అవి చేసి చూపిస్తున్నాం. అలాగే అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే మీ అందరికీ చెప్పాలా, రాష్ట్రంలో లక్షలాది మంది పేదవాళ్లకు కడుపు నిండా పెట్టే అన్నా క్యాంటీన్ పథకాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రద్దు చేయడం జరిగింది. మేము ఏదైతే చెప్పామో అదేవిధంగా 2 విడతల్లో సుమారు 170 అన్నా క్యాంటీన్ను ప్రారంభించాం. పేదలకు 5 రూపాయలకే నాణ్యమైన భోజన సౌకర్యం కల్పిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఒకటి చెప్పాలి, మొన్న విజయవాడలో వరదలు వస్తే 74 సంవత్సరాల ముఖ్యమంత్రి ఆయన వయసును కూడా లెక్క చేయకుండా 12 రోజులు శ్రమించి రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గాన్ని అయితేనే, ఎమ్మెల్యేలు అయితేనే, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరినీ మోహరించి విజయవాడను యథాస్థితికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ములుగు జిల్లా కేంద్రంలోని సీసీటీవీ కమాండ్ కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో మహమ్మద్ గౌస్పల్లి నుండి మొదలుకొని జిల్లా చుట్టూ సరిహద్దుల వరకు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందని, సీసీ కెమెరాల మూలాన నేరస్తులను కానీ ప్రమాదాలను
సీసీ కెమెరాల మూలాన నేరస్తులను కానీ ప్రమాదాలను నివారించేందుకు సులభతరం అవుతుందని ములుగు జిల్లా పర్యాటక కేంద్రంగా రామప్ప దేవాలయం, ఆసియాలోనే అతిపెద్ద జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ వాచేడు వాటర్ ఫాల్స్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లాంటి అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, పర్యాటకుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మూడో నేత్రంగా సీసీ కెమెరాలు పనిచేస్తాయని, నేరం చేయాలంటే నేరస్తునికి వణుకు పుట్టాలని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, ఐపీఎస్, జిల్లా పోలీస్ అధికారులు, అడిషనల్ ఎస్పీ, ఓఎస్డీ, డీఎస్పీ, సిఐ, ఎస్ఐలతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నెక్స్ట్ బండారుపల్లి ఎక్స్పోర్ట్ బండారుపల్లి హాస్పిటల్ నెక్స్ట్ హైదరాబాద్ పాత బస్తీ పహాడి షరీఫ్ ప్రధాన రహదారిలో కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యాలు. ఏమైంది సమాజానికి అంటూ తిట్టుకుంటున్న ప్రజలు. అమ్మాయిలు, అబ్బాయిలు ఇంటి నుండి బయటకు వెళ్తే తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్లో బస్సుల కోసం వందల సంఖ్యలో వేచి చూస్తున్న ప్రయాణికులు, మహిళలు. ఉచిత బస్సు ప్రయాణం వలన రిక్వెస్ట్ స్టాపుల్లో బస్సులు ఆపడం లేదంటున్న విద్యార్థినులు, మహిళలు. కిక్కిరిసిపోతున్న బస్సులు, తోపులాటలో బస్సులు ఎక్కుతున్న విద్యార్థులు.
చిత్తూరు జిల్లా పాలమనేరు మొగ్లిఘాట్లో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని రాసుకుంటూ వెళ్లిన చక్కెర లోడ్తో వెళ్తున్న లారీ డీజిల్ లీక్ అవడంతో మంటలు అంటుకొని ఆగి ఉన్న లారీ క్లీనర్ మృతి. చక్కెర లోడు బోల్తా పడడంతో లారీ డ్రైవర్ మృతి. మరొక వ్యక్తికి గాయాలు. రాత్రి 2 గంటల సమయంలో సంఘటన. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. వరుస ప్రమాదాలతో బెంబేలెత్తుతున్న మొగ్లిఘాట్ రోడ్డు 20 రోజుల వ్యవధిలో 3వ ప్రమాదం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.